కవితకు పీకే సాయం కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజీస్ వ్యూహాలు ఇటీవల ఇరువురి భేటీ పలు అంశాలపై చర్చ. బీహార్లో చిత్తుగా ఓడిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జాగృతిని రాష్ట్రంలో నిలబెడతాడా మూడోలో ఉంది. కొంత డెప్త్గా దీన్ని మనం చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకని చెప్పేసి అంటే ఒక సామెత ఉంటుంది, మన వైపు మనకు కనబడదు కానీ పక్కలకు కనబడుతుంది అని చెప్పేసి అంటారు. ఇక ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు కూడా గట్లనే ఉంటాయి. ఆయన ఏదో సొంతంగా ఆయన ఈ పైన చూసుకుందాం అనుకుంటూ కానీ అది బెడ్సి కొట్టింది. మరి రేపు కల్వకుంట్ల కవితకు ఆయన ఏ విధంగా సాయం చేస్తాడు ఏంది అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఒక మొండి పట్టుతోండి అయితే కల్వకుంట్ల కవిత పోతూ ఉంది. పార్టీ పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక గతంలో ఉన్న వ్యతిరేకత కూడా కొంత తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది ఆమె పైన. ఇక ఆమె చేయాల్సిన అనేక పనులు ఉన్నాయి. ఉద్యమకారులకు మా పార్టీ ఏం చేయలేకపోయింది అని చెప్పేసి ఆమె ఎప్పుడైతే బాధపడ ఆ ఉద్యమకారులంతా కూడా ఒక కోణంలో అరే కల్వకుంట్ల కవిత ఇప్పటికైనా వాస్తవాలు బయటపెట్టింది కదా అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె హింట్ కూడా ఇచ్చారు. ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు పనిచేసిన పీకే నెక్స్ట్ కవిత కోసం చేయబోతున్నారని టాక్. ఇటీవల ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి సమావేశం జరిగినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఎలా ముందుకు వెళ్ళాలి? తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్తో కవిత సమావేశమయ్యారని సమాచారం. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి స్ట్రాటజీస్తో పార్టీని డెవలప్ చేయాలనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల కోణంలో పార్టీ విధానాలపై రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలను కవిత ఏర్పాటు చేశారని తెలిసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సాయంతో పార్టీని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ పెట్టి ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపి ఘోర ఓటమి చెందిన విషయం తెలిసింది. ప్రస్తుతం పీకే సలహాలు కవిత పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయో వేచి చూడాలని చెప్పి చూస్తూ ఉన్నాం. కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజీస్ వ్యూహాలు ఇటీవల ఇరువురు భేటీ పలు అంశాలపై చర్చ. నేనేమంటా ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీలకు స్పేస్ ఉంది, కానీ ప్రజలు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసుకుంటారు, ఎట్లా స్వాగతిస్తూ ఉంటారు అనేది చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఏది బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ పని ఖతమైంది. అది ఇప్పుడు నేషనల్ పార్టీ అయిపోయింది. వాళ్ళు తెలంగాణలో కాదు, ఇంకా అనేక మంది కూడా పార్టీ పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇంకా అనేక మంది. కానీ మల్లన్న ఎందుకో ఆ ఊపును, ఆ ఉత్సాహాన్ని, మొదట్లో ఉన్న ఉత్సాహాన్ని అందుకోలేకపోతూ ఉన్నాడు. ఆయన దానికి ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉన్నాడు. కొంత డైనమోలో పడ్డట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి నెక్స్ట్ కల్వకుంట్ల కవిత, దాని తర్వాత ఉద్యమకారులు కూడా మరో పార్టీ పెట్టబోతూ ఉన్నారని వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నేనేమంటూ ఉన్నా, అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి కొత్త పార్టీలన్నీ వీలైతే ఒక పార్టీ పెట్టండి అందరు కలిసి, లేదంటే ఒక జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వేరే పాలకుల చేతిలోకి పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇక నా నేను పొడవు ఉన్నా, నేను మస్తు హైట్ ఉన్నా, ఇక నేను అందరిది కూడా అందుకునే ప్రయత్నం చేస్తా, కాలు లేపి అందుకుంటా అని చెప్పేసి అంటే సాధ్యపడదు. మీ చేతి ఎంతవరకు అయితే అందుతుంది అనుకుంటారో దానికంటే కొంత ముందే మీరు మీ చేతులను కలిపే ప్రయత్నం చేయండి. దాని తర్వాత బలంగా ఇక్కడ కలపండి. అంతటా మన ఉనికి ఉండాలి కాబట్టి దాన్ని ప్రయత్నం చేయండి. కానీ బలంగా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ బలంగా పని చేసుకోగలిగితే, మల్లన్న కొన్ని ప్రాంతాలను, కవిత కొన్ని ప్రాంతాలను, అలాగే ఇప్పుడు పెట్టబోయేటువంటి ఇంకొన్ని ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు కొన్ని ప్రాంతాలను బలంగా పనిచేసుకొని సమయం వచ్చినప్పుడు అందరు ఏకతాటి పైనకు వచ్చి సీట్లను పంచుకొని మీకు బలం ఎక్కడుంది, మాకు మీరు ఏ విధంగా సహాయతారు, మేము ఏ విధంగా సహాయమవుతామని చెప్పి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలను బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ సమయంలోనే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లోకి వెళ్తారని కూడా కొంత సమాచారం వినిపిస్తూ ఉంది. ఆమెతో ఉన్నటువంటి అనేక మంది ఒక డైనమోలో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ కల్వకుంట్ల కవిత కనుక కాంగ్రెస్లోకి పోతే ఆమె నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతూ ఉంది, ఎట్లాంటి స్ట్రాటజీస్తో కల్వకుంట్ల కవిత గారు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, నిజంగానే ఆమె పార్టీలో
ఫుల్ ఫ్లెడ్జ్గా ఇమ్మడగలుగుతారా? ఆమె ఎన్నుకున్న వాళ్ళు ఎంతవరకు ఆమెతో పని చేయబోతూ ఉన్నారు, ఆమెతో ఏం ఆశించి వస్తూ ఉన్నారు అనేది కూడా కొంత ఆలోచించాలి. అలాగే ఎవరైతే ఆమె ఎన్నుకున్నారో అందరూ ఆమె మీద అభిమానంతో వచ్చారా అంటే అట్లా అభిమానం మీద వచ్చారని చెప్పి లేదు. ఎందుకని చెప్పేసి అంటే క్లియర్గా ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కడ బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది, కేసీఆర్ అంటే అభిమానం ఉంది, బీఆర్ఎస్లో తిరుగురు అక్కడ వాళ్ళ ఫేస్ కనబడతలేదు, బయటకు ఎక్స్పోజ్ అవుతలేదు. కానీ కల్వకుంట్ల కవిత దగ్గర ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు టైం వచ్చినప్పుడు దెబ్బ కొడతారు. మళ్ళీ ఆ దెబ్బకు భరించుకునేందుకు అన్నీ సిద్ధం కావాలి, అన్నీ గ్రహించాలి. అవాస్తవాలను దృష్టిలో పెట్టుకొని పని చేసుకుంటే కొంత స్పేస్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న స్పేస్ అయితే లేదు, కానీ కొంత స్పేస్ అయితే ఉంది. ఆ స్పేస్ సంపాదించుకోగలరు.